తల్లి తండ్రి మన మీద కొండంత ఆశ పెట్టుకొని కని పెంచి ప్రయోజకులు చేశారు. మనం ప్రయోజకులం అయ్యేసరికి వారి దగ్గర ఉన్న బలమంతా ఉడికిపోయింది. వారు నడవలేరు, ఆశలు లేవు. ఎట్లా పరిస్థితి ఉంటుందంటే, ఒక 10 సంవత్సరాలు లోపు ఉన్న పిల్లవాడు తల్లిదండ్రుల మీద ఎలా ఆశపడతాడో, ఇంచుమించు 60 ఏళ్ళు దాటిన ప్రతి వృద్ధుడు బిడ్డల మీద ఆశపడిపోతాడు. వాళ్ళే నా జీవితం. పిల్లోడు రాకపోతే, తల్లిదండ్రులు రాకపోతే ఇంటికి 10 సంవత్సరాల పిల్లల దారులు పట్టుకొని చూసేవాళ్ళు చిన్నప్పుడు. మమ్మ వస్తుందేమో, చీకటి పడుకుంది, మమ్మ వస్తుందేమోనని. ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కొడుకు వస్తాడేమో, నా కొడుకు ఈరోజు ఇంకా రాలేదేంటో, ఈరోజు ఇంకా ఫోన్ చేయలేదు అబ్బాయి అని ఎదురు చూస్తారు. ఒక తండ్రికి బాగలేనప్పుడు, ఒక తల్లికి బాగలేనప్పుడు ఎవడొస్తాడు, నా కొడుకు వస్తాడేమో, హాస్పిటల్ తీసుకెళ్తాడేమో అని ఎదురు చూస్తాడు. వినాలి, నేను ఒక్క మాట చెబుతున్నాను. ఈరోజు ఎంత కఠినమైన కొడుకులు ఉన్నారంటే, ఈడు లేకపోతేనే నయం, ఇంటి పక్కన వారైనా హాస్పిటల్కి తీసుకెళ్తారు. పాపం అతను కొడుకులు లేరండి, కూతురు లేరండి, మనమైనా సహాయం చేద్దాం, మానవ ధర్మంగానే ఉంటాడు. ఈడు వాళ్ళని రానివ్వడం, ఈడు చూపించడం. అవునా కాదండి? ఈడుంటే ఇతరులు కూడా రారు. ఇలాంటి మూర్ఖుడైన కొడుకు పుట్టుట కంటే చచ్చుట మేలన్నట్లు ఉంటుంది.